రోజు నేను మా ఫ్రెండ్స్ 5 మెంబర్స్ కలిసి బద్వేల్ దగ్గర ఉన్న వర్లోపల్లి వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం. ఆవిడ ఒక డబ్బా స్పీకర్ తెచ్చాడు. డబ్బా స్పీకర్ తీసుకొని వాడు దీన్ని అయితే పాటలు దిప్పదీసి బిగించాడు. ఆకలేస్తా ఉంటే గోపవరం దగ్గర ఉన్న ఫస్ట్ టిఫిన్ సెంటర్ లో బోండా ట్రై చేసాం. బోండా మాత్రం టేస్ట్ ఎక్సలెంట్ ఉంది, కానీ చట్నీ మాత్రం మాకు ఏమంత అనిపించలేదు. మన అది కానీ అయితే పోయేసరికి నిద్రపోతున్నాడు. ఏమైనా లేపి ఆటోలో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చాం. మామ అంటున్నారు. ఇది విషయానికి వచ్చి మన బద్వేల్ నెల్లూరులో ఉన్న గోపవరం దగ్గర కొంచెం చెక్ పోస్ట్ దాటగానే గ్యాస్ గోడౌన్ పోయే దారి వస్తుంది. మీకు లెఫ్ట్ సైడ్ లో మట్టి రోడ్ అమ్మటి కొంచెం స్ట్రైట్ పోగానే బ్రిడ్జ్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ సైడ్ తీసేసుకుని స్ట్రైట్ వెళ్ళిపోండి. ఈసారి ఎవరన్నా రావాలనుకుంటే ఆటో కాకుండా కొంచెం బైక్ తీసుకుంటే చాలా బాగుంటది. మా వాళ్ళ దగ్గర బైక్ లేక మేమైతే ఆటోనే తీసుకెళ్తున్నాం. బైక్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ కంప చెట్లు, ఈ రాళ్ళు ఆటోకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఆటో పోయినంత వరకు పెట్టేసి ఇంకా ఇక్కడి నుంచి 3 కిలోమీటర్స్ నడచాలంట మామ. అదే మా వాళ్ళు బైక్ తీసుకొచ్చింటే డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికే వెళ్తుంది బైక్. వీళ్ళంతా పెద్ద ఫాల్ట్ చేస్తారు మామ. నిజం చెప్పాలంటే నేను నడచక ఎగ్జాక్ట్ గా 3 years అవుతుంది. ఇప్పుడు 3 కిలోమీటర్లు నడచాలంట. పోను 3 రాను 3 మొత్తానికి 6 కిలోమీటర్లు. ఏ మాటకే మాట మామ, నడుచుకుంటూ వెళ్తే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. పాటలు పెట్టుకుంటూ పాటలు పాడుకుంటూ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రాదర్ ఉసికాలు తినే ఉన్నా సామె, తింటే పోతావు. ఏమి ఉసికాలు కదా తిందుడు వద్దులే, అంత ఫాల్ట్ అయింది. మళ్ళా యాడికి వస్తాను సాయన కట్టెలు గిట్టెలు తీసుకొని. ఎలుగుబంట్లు, పులులు ఎన్ని ఉంటే చంపితే ఇంక కూర వండుకుందామని. వాటర్ ఫాల్స్ పోయే దారి మధ్యలో మాకు నేచురల్ గా ఊటి పళ్ళు కనిపించాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఏమైనా నేచురల్ గా దొరికేవి, మన కొండలలో దొరికేవి చాలా టేస్ట్ బాగుంటాయి. ఎగ్జాక్ట్ గా ఈ ఊటి పళ్ళు తినగా నేను 2 years అవుతుంది. ఈ వాటర్ ఫాల్స్ పుణ్యమా అనే ఊటి పళ్ళు తిన్నా. ఎగ్జాక్ట్ గా 2 kilometers నడిచిన తర్వాత ఇందులో ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది. అందరం వాటర్ ఫాల్స్ దగ్గరికి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకొని దానికి అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నాం. మేము ఇంతగా కష్టపడినందుకు ఈ వ్యూ చూడగానే ఆ అలసట మొత్తం పోయింది. ఇక్కడ తేనె పెట్టెలు మాత్రం ర్యాంప్ ఉన్నాయి. ఒకవేళ చెనిగితే మాకు కూడా ర్యాంప్ వచ్చాయనుకో. మాకు నేచర్ అండ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. మేము నేచర్ ని, ఫుడ్ ని ఎక్స్ప్లోర్ చేయడంలో అస్సలు తగ్గం. మా వాళ్ళు ఈ రాయిని జారుడు బండ్లాగా మార్చేసి ఏ మాటకు ఆ మాట మామ, నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఈ క్లైమేట్, ఈ పక్షులు కిలకల రావాలు, ఈ చల్లదనం చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంది. దానికి 3 kilometers వచ్చి మీకోసం మేము ఎంతో కష్టపడి ఈ వీడియో తీస్తున్నాం. ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేయండి. వాటర్ ఫాల్స్ తక్కువ పడుతున్నాయి కానీ ఫుల్ గా పడే టైంలో అయితే చాలా బాగుంటుంది ఈ పాయింట్. మొత్తానికి అయితే వాటర్ ఫాల్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఈ వాటర్ మాత్రం చాలా చల్లగా నేచురల్ గా ఉన్నాయి మామ. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి మామ. లైఫ్ ఎప్పుడు చేస్తామో ఎప్పుడు బతుకుతామో. వాటర్ ఫాల్స్ దగ్గర ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేసి స్విమ్మింగ్ చేసి నా సాయన కింద అయిపోయింది పైకి ఎక్కుతాను రా. ఎంత దూరం వచ్చింది ఎందుకు చూడాలి, ఇది చూడ్డానికి. తనకైతే కొండను సక్సెస్ఫుల్ గా ఎక్కాం మామ. మా వాళ్ళు అయితే కింద మీద పడుతూ అందరూ కొండ ఎక్కారు. ఏజ్ మళ్ళీ రాదు మామ. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి లైఫ్. మేమందరం మంత్ లో 2-3 times ఏదో క్యాంపింగ్ వెళ్తూనే ఉంటాం. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ జాయిన్. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. దానికంటే ఇది పవిత్రమైనది. మొత్తానికి వర్లోపల్లి వాటర్ ఫాల్స్ కి బాగా చెప్పేసి రిటర్న్ అయిపోయాం. మధ్యలో ఈ రాయి మాత్రం క్రేజీ ఉంది మామ. మళ్ళా ఒక 3 kilometers నడిచి నేనైతే ఫుల్ కలిసిపోయా. వాళ్ళందరూ నిదానంగా వెనుక వస్తున్నారు. మొత్తానికి మా ఆటో దగ్గరకు వచ్చేసి రిటర్న్ అయిపోయాం బద్వేల్కి. ప్రతి ఒక్కరు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఆటో టైర్ పగిలిపోయింది మామ. అందుకే 3000 ఖర్చు అయిపోయింది. మా వాళ్ళని ఫ్రెండ్స్ నేర్పించాము, అందుకే తిట్టుకున్నట్టున్నారు. అందుకే టైర్ పగిలిపోయినట్టుంది. అందరం ఆటో అక్కడ పెట్టి 3 kilometers నడిచి డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి బైక్ వేసుకొచ్చారని మా వాళ్ళు కుళ్ళుతో ఇంకా బైక్ దాచిపెట్టడంలో నిమగ్నం అయిపోయారు. చెట్ల కొమ్మలన్నీ తుంచేసి వాళ్ళకు డౌట్ రానట్టుగా బైక్ మొత్తం కవర్ చేశారు చెట్లతో, ఈ పచ్చని ఆకులతో మొత్తం కవర్ చేసేసి వాళ్ళకి తెలియనట్టుగా నవ్వుకుంటే అందరం వచ్చేసాం. ఏంది నడుచోక బండేది మొత్తానికి బైక్ దొరికింది. మా వాళ్ళని కొద్దిసేపు ఏడిపించి బైక్ ఇచ్చేసాం. మొత్తానికి వర్లోపల్లి వాటర్ ఫాల్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసాం.